నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం అలలెగసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం ఆగ్రహ పరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం అదిగోతలు నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం అలలెగసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం ఆగ్రహ పరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం ప్రాణపరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం ధీరా 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 ఓరణ ధీరా రారా రారా తేరా తీసే మెరుగైన రా ధీరా 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 ఓరణ ధీరా రారా రారా తేరా తీసే మెరుగైన రా నినాదమెదడలు పుట్టించు మరణ మృదంగం ధిమి 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 పదఘట్టనగ సాగ ప్రళయకాల శివతాండవ నృత్యం చెడుకొడుకుల తల తెచ్చక మానదులేరా. ఎస్ గుడ్ మార్నింగ్ లీడర్స్. సో ఒకేసారి ఈరోజు మన లేడీస్తో పాటు మనం గుడ్ మార్నింగ్ చెప్పుకుందాం. సో ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. నిన్న మన లయన్ సార్ ఒక గ్రేట్ టెస్టిమనీ షేర్ చేసుకున్నారు మీటింగ్లో. అదేంటంటే ఒక కన్ను కంప్లీట్గా మూతపడిపోయి ఓపెన్ కూడా కాకున్నటువంటి పరిస్థితి అతనికి. మన క్యూర్సెల్ వాడిన కొన్ని రోజులకే ఆ కన్ను ఓపెన్ అయిపోయింది అనమాట, నీట్గా క్లియర్గా కనబడుతుందని సార్ చెప్పడం జరిగింది. సో అది విన్నప్పుడు నాకు ఒకటి గుర్తుకొచ్చింది, ఏంటంటే అల్లావుద్దీన్ అద్భుత దీపము మనందరికీ తెలుసు కదా. సో ఆ దీపాన్ని గోకితే అందులో నుంచి ఒక భూతం వచ్చి నీకేం కావాలంటే అన్నీ చేసి పెడుతుంది. అలాంటి ఆ విధంగా మనకు క్యూర్సెల్ కూడా గోకితే, అంటే మన క్యూర్సెల్ని మనం వేసుకుంటే అలాంటి అద్భుతమైన రిజల్ట్స్ అనేది, వండర్ఫుల్ రిజల్ట్స్ అనేది మనకు వస్తున్నాయి. అదే ఇలాంటి మిరాకిల్ ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలంటే మనకి ఎన్ని రోజులైనా చాలు, ఎంత సబ్జెక్ట్ తెలుసుకున్నా కూడా అది చాలన్నమాట. అలాంటి అద్భుతమైన ప్రోడక్ట్ గురించి చెప్పడానికి ఒక వ్యక్తి, చాలా గ్రేట్ పర్సన్, ఎంతో స్టడీ చేసి మన కోసం స్టడీ చేసి మనకి ఒక విజ్ఞానాన్ని అందిస్తున్నటువంటి ద గ్రేట్ పర్సన్, మన బిజినెస్లో కూడా ప్లాటినం ర్యాంక్ వచ్చినటువంటి శ్రీ ముక్కుబాల్ రెడ్డి గారు మనకు సిద్ధంగా ఉన్నారు. సార్ని మనము ఇన్వైట్ చేసుకుందాం. ప్లీజ్ వెల్కమ్ సార్, శ్రీ ముక్కుబాల్ రెడ్డి గారు. సార్ ప్లీజ్ వెల్కమ్. హెచ్ రావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. Good morning, sir. Muppal Reddy, sir. Good morning, sir. Welcome, sir. Welcome, sir. Welcome, Kuppula Srihari. Good morning. Good morning, Ball Reddy, sir. Morning, Ball Reddy, sir. Good morning, morning. Very good. Happy peaceful morning, sir. Welcome, Muppal Reddy garu. Good morning, sir. Good morning, sir. Good morning, sir. Na peru Hanumantrao. Good morning, Good morning, sir. డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ప్రత్యేకంగా ఉండబోతుంది క్లాస్. మనం ఆల్రెడీ నియంగ్ 2.0 ఆర్ 2.0 స్టార్ట్ చేసాం. సో ఈ యొక్క ఆనందకరమైన క్షణాలను మీతో పంచుకోవడం, మరి మన కంపెనీ గురించి, నాకు తెలిసిన విషయాలను, మన ప్రొడక్ట్ గురించి తెలియజేయటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. సో ఈరోజు చాలా అద్భుతంగా ఉండబోతుంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ. మీ అందరికీ నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మీ యొక్క ఫోన్స్ అన్ని కూడా ల్యాండ్స్కేప్ మోడ్లో ఉంచుకొని ఈ యొక్క ప్రజెంటేషన్, ఈ యొక్క ట్రైనింగ్ను శ్రద్ధగా వినండి.
రాయటం అలా చేయొద్దు. తర్వాత మీకు యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి అవసరమైతే మళ్ళీ మీరు పాయింట్స్ నోట్ చేసుకున్నారు. కానీ థ్యాంక్ యూ రవిచంద్రబాబు గారు, థ్యాంక్ యూ హెచ్జి రావు గారు, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ వెల్కమ్ సార్. హ్యాపీ మార్నింగ్. వెల్కమ్ సార్. సార్ మీరు స్క్రీన్ షేర్ చేసే లోపల చిన్న అనౌన్స్మెంట్ చేయాలి. ఎస్ సార్. ఓకే అండి, అందరికీ హ్యాపీ మార్నింగ్ ఆల్ మై డియర్ లీడర్స్. ఎవరైతే గోల్డ్ అండ్ అబవ్ ఉన్నారో అండి వాళ్ళందరూ కూడా హ్యాండ్ రైజ్ చేయండి సార్ దయచేసి. ఈ సెషన్ లో మన గోల్డ్ అండ్ అబవ్ ఉన్న వాళ్ళందరూ కూడాను అందరూ హ్యాండ్ రైజ్ చేయండి. గోల్డ్ అండ్ అబవ్ సార్ అందరికి, మన గోల్డ్ అండ్ అబవ్ అందరికీ కూడా కొంచెం కోహోస్ పెట్టండి సార్. రైట్ అండి. సార్ చెప్తున్నా ఈ రోజు ఈ సెషన్ నిజంగానే చాలా స్పెషల్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు మన సార్ చెప్పే క్లాస్ మనకి ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది. రెండవది, ఈ రోజు మనము 2.0లో స్పెషలైజ్డ్ ఒక కొత్త ఎరాని మొదలు పెడుతున్నాం కాబట్టి మీరందరూ కూడా ఈ రోజు మన ప్రొడక్ట్ మీద ఇచ్చే క్లాస్ ని ముక్కుబాల్ రెడ్డి సార్కి మరొకసారి మనము ఆహ్వానిస్తూ, సార్ ప్లీజ్ సార్, వెల్కమ్ సార్ ముక్కుబాల్ రెడ్డి సార్. ఎస్ సార్, స్క్రీన్ షేర్ ఓకే సార్. ఎస్ సార్, స్క్రీన్ షేర్ ఓకే సార్ అండ్ వాయిస్ ఓకే మీది. అందరికీ కూడా అండి యూట్యూబ్ లింక్ కూడా వచ్చేసింది. మీరు యూట్యూబ్ లింక్ లో కూడా మనం చూడొచ్చు. ఇక్కడ 1000 కంప్లీట్ అయిపోయింది కాబట్టి యూట్యూబ్ లింక్ అండి మీ మన టీమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి పంపించేసి ఆ యూట్యూబ్ లింక్ లో కూడా చూసే అవకాశం ఇవ్వండి. ఎస్ సార్, క్యారీ ఆన్ సార్. సార్ రవిచంద్రబాబు గారు, నా స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ సార్, స్క్రీన్ షేర్ ఓకే సార్, మీ వాయిస్ కూడా ఓకే సార్. థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్. ముందుగా మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్. నా పేరు ముక్కుబాల్ రెడ్డి. మరి ముందుగా థ్యాంక్స్ టు మై గాడ్, అలాగే థ్యాంక్ యూ మై మెంటర్ అండ్ మై ఇంట్రొడ్యూసర్, మై శ్రేయోభిలాషి. ఈ కంపెనీలో ప్రతి ఒక్కటి తానై నడిపిస్తున్న మన లయన్ ప్రసాద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో నియంగ్ లో నేను ఉన్నాను అంటే అది లయన్ ప్రసాద్ గారి యొక్క గొప్పతనమే. అలాగే నా కొలీగ్స్, టీమ్ లైన్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నియంగ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజ్మెంట్ కు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ప్రోగ్రామ్ ను స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు ట్రైనింగ్ నియంగ్ 2.0 అనే సిరీస్ మీద ఇది ఒక ప్రత్యేకంగా వినూత్నంగా ఉండబోతుంది. వెల్కమ్ టు ట్రైనింగ్ అబౌట్ నియంగ్. సో మరొకసారి టీమ్ లైన్స్ ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ ట్రైనింగ్ ను ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేట్ చేస్తున్నా. నియంగ్ డిస్ట్రిబ్యూటర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే మనకు న్యూ ప్లాన్ లాంచ్ అయింది. మనం ఇంకా మన యొక్క ర్యాంకుల గురించి, మన టీం డెవలప్మెంట్ గురించి ముందుకు పరిగెత్తాల్సిన సమయం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో మన కోసం పనిచేయటమే కాకుండా మన టీం డెవలప్మెంట్ కోసం ప్రతి ఒక్కరికి ఆరోగ్యము, సంపద, స్వేచ్ఛ అన్న ఈ యొక్క మూడిటి కోసం మనం నిరంతరం తప్పించాలి, శ్రమించాలి. మనల్ని నమ్మి వచ్చిన వారందరికీ కూడా ఆ మూడు అందేటట్లు మనం చేయాలి. అదే మన బాధ్యత.
మరి నియంగ్ మనకేం ఆఫర్ చేస్తా ఉంది? హెల్త్, వెల్త్ ప్లస్ ఫ్రీడమ్. ఈ మూడు ఉంటేనే మనకు హ్యాపీనెస్ అనేది ఉంటుంది. మరి వెల్త్ అంటే ఏంటి? వెల్త్ ఫ్రీడమ్ అంటే హెల్తీ లైఫ్ స్టైల్ అంటే ఎలాంటి శారీరక వ్యాధి లేకుండా, నొప్పులు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా శారీరకంగా ఆరోగ్యంగా సరైన స్థితిలో ఉండటమే ఈ హెల్తీ లైఫ్ స్టైల్. ఈ హెల్తీ లైఫ్ స్టైల్ అనేది కెమికల్స్తో తయారైన లేదా డ్రగ్స్తో తయారైన మందులతో సాధ్యం కాదు. దీనికి మీకు అర్థమయ్యేటట్టు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేనైతే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. వ్యవసాయంలో మీ అందరికి కూడా కొంత అనుభవం ఉండొచ్చు, చూసి ఉండొచ్చు. ఈ పంటకు అంటే చెట్లకు పశువుల పేడ కానీ ఆవుల పేడ కానీ పోషణ ఇస్తుంటాం. వాటి మూత్రంతో సంరక్షణ అంటే పురుగు అలాంటి తెగుళ్ళను కూడా నివారిస్తుంటాం. అంటే ఆవు మూత్రంతో వాటితో. ఇది సహజమైన పద్ధతి. అలా కాకుండా కొద్ది కాలం పాటు కొంతమంది రైతులు ఇప్పుడు కూడా కెమికల్స్ అంటే యూరియా, డిఐపి లాంటివి వేసి మొక్కల్ని వేసి పండిస్తూ ఉంటారు. అలాంటి ఎరువులు వేసి పండిస్తూ ఉన్న రైతులకు తెలుసు అది మోతాదు మించితే ఆ పంట పూర్తిగా నాశనం అయిపోతుంది. కానీ సహజమైన ఈ పశువుల పేడ, పశువుల మూత్రంతో చేసే సంరక్షణ ఎంత ఎక్కువైనా సరే ఆ పంటకు ఎలాంటి డ్యామేజ్ జరగదు, మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు అన్నమాట. ఇది ప్రతి రైతుకు తెలుసు. రైతు కుటుంబంలో జన్మించిన ప్రతి వ్యక్తికి ఇది అవగాహన ఉంటుంది. సో న్యూట్రాస్యూటికల్ ఇండస్ట్రీలో తయారైన ప్రొడక్ట్ కూడా అంతే. న్యూట్రాస్యూటికల్ అంటేనే మరి సహజంగా తయారైన మొక్కలతో తయారైన న్యూట్రాస్యూటికల్. సో ఫుడ్ కాంపోనెంట్స్తో తయారైన ప్రొడక్ట్స్ అవి మోతాదు మించినా కూడా ఏమీ కాదు. కానీ ఈ కెమికల్స్తో తయారైన డ్రగ్స్ వాడుకుంటూ అవి మోతాదు మించితే, సపోజ్ జ్వరం, ఈ రోజుల్లో జ్వరం అనేది కామన్ అయిపోయింది, డెంగ్యూ ఫీవర్ సీజన్ ఇది. మీరు ఒక పారాసిటమాల్ ఒక టాబ్లెట్ వేస్తే మీకు శరీరంలో వేడి తగ్గుతుంది. అదే 5 వేస్తే మీరు ఒళ్ళంతా చల్లబడిపోయి ఇక కోమాలోకి వెళ్ళిపోతారు. అదే 10 లేదా 20 టాబ్లెట్లు వేస్తే చనిపోతారు. అంత ప్రమాదకరమైనది కాబట్టే రికగ్నైజ్డ్ డాక్టర్స్, ప్రొఫెషనల్ డాక్టర్స్ ఆధ్వర్యంలో మాత్రమే అలాంటి డ్రగ్స్ వాడుకోవాలి అని నియమ నిబంధనలు విధించి ప్రభుత్వం కొంతమంది డాక్టర్లు ఆ కోర్స్ చేసిన వారికి మాత్రమే పర్మిషన్ ఇస్తుంది. అవి కెమికల్స్కు, డ్రగ్స్ సంబంధించిన సిస్టమ్. కానీ నియంగ్ వారి క్యూర్ సెల్ వాడుకోవటానికి ఎలాంటి నియమ నిబంధనలు లేవు. ఎందుకు అంటే మన పంటకు పశువుల పేడ, ఆవుల పేడ ఎట్లా అయితే వేసి సారవంతం చేస్తామో, వాటి మూత్రంతో ఏ విధంగా సంరక్షణ చేసుకుంటామో, ఇది అలాంటి సహజమైంది. డోస్ ఎక్కువైనా కూడా ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేదు. కాబట్టి ఎవరైనా కూడా హెల్తీ లైఫ్ స్టైల్ కోసం సహజమైన ఉత్పత్తులే వాడుకోవాలి. అవి వాడుకుంటూ మనం ఆరోగ్యంగా ఉండాలి. ఇక రెండో ఉదాహరణ చెప్తాను. ఆరోగ్యంగా ఉండాలి అంటే మనము ప్రకృతిని కూడా పరిశీలించాలి. ఈ సృష్టిలో మనిషి ఒక్కడే జీవించట్లేదు, సమస్త జీవరాశి జీవిస్తూ ఉంది. ఆ జీవరాశి ఏది కూడా వండిన ఆహారం తినటం లేదు. అందుకనే అవన్నీ కూడా ఆరోగ్యంగా జీవిస్తూ ఉన్నాయి. మనం దేవుడు కొద్దిగా తెలివితేటలు ఇచ్చాడు కాబట్టి ఈ మన దేవుడిచ్చిన ఆహారాన్ని మార్చి వండుకొని తింటూ రకరకాల వ్యాధులకు లోనవుతా ఉన్నాం. సో ఇక్కడ కొద్దిగా మీరు గాన ఆలోచిస్తే మీరు చాలా ఈజీగా హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం అనేది మీకు సాధ్యమవుతుంది అని నేను చెప్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక వెల్తీ లైఫ్ అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్.
ఈ వెల్తీ లైఫ్ అంటే సంపద సృష్టి. ప్రస్తుత సమాజంలో 5% మంది మాత్రమే సంపన్నులు, 95% మంది వారి కోసం పనిచేసే శ్రామికులు. అంటే ఏ దేశమైనా తీసుకోండి మీరు, ఆ దేశంలో 5% మంది సంపన్నులు ఉంటే మిగిలిన 95% మంది ఆ 5% మంది కోసం పనిచేసే శ్రామికులు. వాళ్ళు గవర్నమెంటా ప్రైవేటా అనేది పక్కకు పెడితే ఇలాగే ఈ సంపన్న వర్గం భావిస్తుంది అనమాట. ఈ 95% తమ కోసమే పనిచేయాలి అని భావిస్తారు. దానికి వ్యతిరేకంగా జరిగితే వారు తట్టుకోలేరు, వివిధ అడ్డంకులు కల్పిస్తుంటారు. కానీ సంకల్ప బలం సమృద్ధిగా ఉన్నవారు అన్ని వ్యతిరేకతలను ఇబ్బందులను తట్టుకొని 5% మాత్రమే ఉన్న సంపన్న వర్గంలోకి మారటానికి ప్రయత్నిస్తుంటారు. వారే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందగలుగుతారు. ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందటం అనేది అంత ఆషామాషి విషయం ఏం కాదు. దానికి ఎంతో సంకల్ప బలం, దృఢమైన సంకల్పం అనేది కలిగి ఉంటేనే అది సాధ్యమవుతుంది. కానీ ఖచ్చితంగా మనం 5% సంపన్న వర్గంలోకి మారొచ్చు ఎప్పుడు? మనలో సంకల్ప బలం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మీరు 95% శ్రామిక వర్గంలో ఉండాలా అనుకుంటున్నారా, లేక 5% సంపన్న వర్గంలో ఉండాలా? నిర్ణయం మీదే. దానికి ఒకే ఒక మార్గం నెట్వర్కింగ్. ఎందుకంటే నెట్వర్కింగ్ చేసిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క 5% సంపన్న వర్గంలోకి మారుతారు. నెట్వర్కింగ్ ఈ నెట్వర్కింగ్ మార్కెటింగ్ అంటే, ఈవెన్ దో మీరు రిలయన్స్ కానీ, ఈ డిమార్ట్ కానివ్వండి, టాటా, అపోలో, ఎవరైనా ఈ 5% సంపన్న వర్గం అంతా కూడా నెట్వర్కింగ్ ఉపయోగించుకొని మాత్రమే సంపన్న వర్గాలు అవుతారు. ఇది మీరు విశ్లేషించుకోవాలి. నెట్వర్కింగ్ అంటే అదేదో గ్యామ్లింగ్ అలాంటి చెడు భావనలు మీరు పెట్టుకోకూడదు. ఎందుకు అంటే, సపోజ్ మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. రిలయన్స్ మనకు అన్ని చోట్ల రిలయన్స్ స్మార్ట్ అని, రిలయన్స్ స్మార్ట్ అని, రిలయన్స్ షాపులు మీకు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ ఎక్కడైనా ఓనర్ కనిపిస్తా ఉన్నాడు? ఎక్కడ ఓనర్ కనిపించడు. మరి అది ఎలా నడిపిస్తుంది, ఎలా నడుస్తుంది అది అంటే, నెట్వర్కింగ్ మాత్రమే అలా నడిపిస్తుంది. సిస్టమ్ డెవలప్ చేశారు. సిస్టమ్ డెవలప్ చేసి ఎక్కడో ఓనర్ రోజుకు 1 గంట కూడా దానికోసం కేటాయించడు. అలా ప్లానింగ్ చేశారు. కాబట్టి ఆ ఓనర్ సంపన్న వర్గం అవుతాడు. అందులో పనిచేసే శ్రామికులంతా కూడా వారి కోసం పనిచేయటమే. అక్కడ కొనుగోలు చేసిన కస్టమర్లు కూడా ఆ సంపన్న వర్గాన్ని డెవలప్ చేయడానికి మాత్రమే కొనుగోలు చేస్తారు. అంటే అక్కడ ఎక్కడైనా మనం కొనాలి, కానీ తప్పదు. సో ఇలా ఒక 5% సమాజంలో 5% సంపన్న వర్గం ఇలా నెట్వర్కింగ్ బిల్డ్ చేసుకున్నది. సో ఇప్పుడు మనం కూడా ఈ సంపన్న వర్గంలో చేరాలి అంటే ఆల్రెడీ అలాంటి మార్గంలో నడిచిన వారి దారిలోనే మనం నడవాలి. అలాంటి గొప్ప అవకాశం నియోంగ్ ద్వారా మనకు ఈరోజు లభించింది. కాబట్టి నియోంగ్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా మరి 5% సంపన్న వర్గంలో చేరటానికి దారి అయితే ఉంది. సో ఇక ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ. మన టైం మన కంట్రోల్లో ఉండాలి. మన దేశంలో మనకు నచ్చిన ప్రదేశానికి ప్రయాణించే స్వేచ్ఛ, నివసించే స్వేచ్ఛ, మాట్లాడగలిగే స్వేచ్ఛ, మనకు నచ్చిన పని చేసుకుంటూ నచ్చిన చోట నివసించే స్వేచ్ఛ ఉన్నప్పుడే మానవ జీవితానికి సార్థకత. అది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలి అంటే నియోంగ్ లాంటి మార్కెటింగ్ కంపెనీలో మాత్రమే సాధ్యమవుతుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణలు మన టీమ్ లైన్స్ లో ఉన్న ఈ యొక్క గోల్డ్ అండ్ అబోవ్ ర్యాంక్ అచీవర్స్ అందరూ కూడా ఈరోజు మరి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందిన వారే. నా గురించి చెప్పాలంటే, నేను గత 20 సంవత్సరాలుగా మరి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్నా. 2004లో నేను 10 లక్షల అప్పుతో, కనిగిరి మాది ప్రకాశం జిల్లా, అప్పుతో నేను హైదరాబాదు జీవనోపాధిని ఎదుక్కుంటూ వచ్చాను. కానీ ఇప్పుడు నెలకు 10 లక్షలు గవర్నమెంట్కు జిఎస్టి ట్యాక్స్ పే చేయాలని ఊవిల్లూరుతున్నాను. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ వేరు, సంవత్సరానికి ఒకసారి పే చేసేది ఇన్కమ్ ట్యాక్స్, ప్రతి నెల పే చేసేది జిఎస్టి. ఎస్, నేను ప్రతి నెల జిఎస్టి కూడా పే చేయాలి మనం.
మీకు ఇంకా అనుభవం ఉందో లేదో నాకు తెలియదు. నేనైతే 2005 నుంచి కూడా ఈ సర్వీస్ ట్యాక్స్ అంటే జిఎస్టీకి ముందు సర్వీస్ ట్యాక్స్ అని ఉండేది. మనకు ఇన్కమ్ ఒక లిమిట్ దాటిపోతే సంవత్సరం ఆదాయం మనం ప్రతి నెల సర్వీస్ ట్యాక్స్ కూడా పే చేయాలన్నమాట, 18%. అది నేను 10,000తో స్టార్ట్ చేసి ఈరోజు 10 లక్షలు ప్రతి నెల పే చేయడానికి ఊవిల్లూరుతున్నాను. ఎందుకంటే మనం ఇచ్చేవారిగా ఉండాలి కానీ తీసుకునేవారిగా ఉండకూడదు. మనం గర్వంగా జీవించాలి, గౌరవంగా బ్రతకాలి అంటే మనం ఇచ్చే స్థితిలో ఉండాలి. తీసుకునేటప్పుడు అది ఉండదు, ఆ యొక్క పొగరు ఉండదు. సో నా మాతృదేశానికి నా కష్టం ఉపయోగపడాలి అనేది నా లక్ష్యం. నా లక్ష్యం ప్రస్తుతం నెలకు 10 లక్షలు జిఎస్టీ కట్టాలి అని. అది త్వరలోనే నెరవేరబోతుంది. ఇప్పుడు దాకా నేను నెలకు ₹1,00,000 లాగా కట్టుకుంటూ వచ్చాను గత 10 సంవత్సరాల నుంచి. సో దాన్ని బట్టి నా సంపాదన ఎంత ఉంటుందో మీరే లెక్కించుకోవచ్చు. సో ఈ విధంగా ఎవరైతే ఈ యొక్క జిఎస్టీ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలనుకుంటారో దేశానికి, అలాంటి వారి సంఖ్య ఎక్కువైనప్పుడు దేశం ఆటోమేటిక్గా అభివృద్ధిలోకి వస్తుంది, సంపన్న దేశంగా మారుతుంది, మనందరి లక్ష్యం కూడా నెరవేరుతుంది. సో న్యూ బిజినెస్ ఆపర్చునిటీతో మరి ఇప్పుడు నా రేంజ్ పెరిగింది. త్వరలో ప్రతి నెల 10 lakhs క్లబ్లో చేరబోతున్నాను. నాలాగనే మరి మీ అందరూ కూడా ఈ రేంజ్కి రావాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఏ కంపెనీ సర్టిఫికేషన్స్ చూస్తే మనకు ఎన్నో ట్రేడ్ లైసెన్స్లు ఉన్నాయి. నేను ఇక్కడ ప్రొడక్ట్ సంబంధించిన లైసెన్స్లు మాత్రమే మీకు డిస్ప్లే చేస్తున్నా. గతంలో దీని మీద ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఇచ్చాను. సో మనకు అన్ని రకాల సర్టిఫికేట్లు ఉన్నాయి. చాలా అద్భుతమైన ప్రొడక్ట్. ఇలాంటి అద్భుతమైన ప్రొడక్ట్ మనం ప్రమోట్ చేయటం అనేది యాక్చువల్గా నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. ఇక క్యూర్ సెల్ అనేది స్టెమ్ సెల్ అండ్ ఇమ్యూనిటీ, ఈ రెండిటి యొక్క కాంబినేషన్. స్టెమ్ సెల్ అంటే గతంలో చెప్పాను నేను, గాడ్, ఇట్ ఈస్ ద గాడ్, జిఓడి, గాడ్, జనరేటర్, ఆపరేటర్ అండ్ డిస్ట్రాయర్. సో అలాంటి క్యూర్ సెల్ ఈ స్టెమ్ సెల్తో పాటు సినర్జెటిక్ బ్లెండ్స్ అయిన ఇమ్యూనిటీని బూస్ట్ అండ్ బ్యాలెన్స్ చేసే సినర్జెటిక్ బ్లెండ్స్ అయిన అకాయ్ బెర్రీ, బ్లూబెర్రీ, క్లోరెల్లా, ఆస్టాక్సిన్, బార్లీ గ్రాస్, బ్లాక్ కోహోస్, అలాగే ఒమేగా 369 ఈ యొక్క సినర్జెటిక్ బ్లెండ్స్ కాంబినేషన్తో మరి తయారు చేసిన అద్భుతమైన ప్రొడక్టు, యూనిక్ ప్రొడక్టు, పేటెంటెడ్ ప్రొడక్టు మన క్యూర్ సెల్. ఇలాంటి క్యూర్ సెల్ మరి మైస్టిక్ రిజువనేషన్ అంటారు. ఇది జీవకణాల పునరుత్పత్తి మరియు మా కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీని సూచిస్తుంది. ఇది స్విస్ యాపిల్ స్టెమ్ సెల్ మాలస్ డొమెస్టికా యొక్క శక్తిని ఆధునిక పోషక పదార్థాలతో కలపడం ద్వారా క్యూర్ సెల్ను రూపొందించడం జరిగింది. క్యూర్ సెల్ను మానవ శరీరంలోని జీవకణాల ఆరోగ్యాన్ని మరియు పునర్జీవనాన్ని ప్రోత్సహించడానికి సూక్ష్మంగా రూపొందించబడింది. దీని యొక్క ప్రయోజనాలు ఏంటంటే మెరుగైన జీవకణాల పునరుత్పత్తి మరియు మరమ్మతు, రిపేర్ను ఇది చేయగలుగుతుంది. దీని ద్వారా మానవ శరీర కణాలన్నీ కూడా ఆరోగ్యంగా, ఉత్సాహంగా, ఎంతో ఎనర్జెటిక్గా పనిచేస్తాయి. ఓవరాల్గా టోటల్ బాడీ మొత్తం కూడా హెల్తీగా తయారవుతుంది. ఫ్రీ రాడికల్స్కు వ్యతిరేకంగా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ రక్షణ కల్పిస్తుంది. అలాగే జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది, తద్వారా శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. అంతేకాకుండా ఆరోగ్యకరమైన వృద్ధాప్యం మరియు దీర్ఘాయుష్ను ఇది పెంపొందిస్తుంది. జ్ఞాపశక్తిని పెంపొందిస్తుంది. చర్మం యొక్క స్థితి స్థాపకతను మెరుగుపరుస్తుంది, తద్వారా మీ యొక్క చర్మం మంచి మెరుపుతో కాంతివంతమవుతుంది. చర్మంపై ముడతలను నివారించి తిరిగి యవనంగా కనిపించేటట్లు చేస్తుంది. క్యూర్ సెల్ తన అద్భుతమైన పనితీరుతో మీ యొక్క శారీరక ఆరోగ్యాన్ని మరియు మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తుంది.
ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థకు సహకరిస్తుంది, లివర్ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ఇక వైరస్లను, బ్యాక్టీరియాలను, ఫంగిసైడ్స్ను, పారాసైట్స్ను, క్యాన్సర్ కణాలను నివారిస్తుంది, తద్వారా ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. అసాధారణమైన ఈ దీర్ఘాయుషు లక్షణాలకు ప్రసిద్ధి చెందిన అరుదైన స్విస్ యాపిల్ స్టెమ్ సెల్స్ నుండి సేకరించబడిన ఫైటోసెల్టెక్ వారి మాలస్ డొమెస్టికా అలాంటి దీర్ఘాయుషు లక్షణాలు బాగా కలిగి ఉన్నది. ఇది అద్భుతమైన అరుదైన మూల పదార్థం. ఈ అత్యాధునిక ప్రొడక్ట్ శరీరంలోని జీవకణాల ఆరోగ్యాన్ని, వాటి ప్రభావాన్ని పెంచడానికి విటమిన్లు, ఖనిజాలు మరియు ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్ తో కూడిన మిశ్రమంతో మిళితం చేయబడింది. అలాగే కఠినమైన జిఎంపి పరిస్థితుల్లో తయారు చేయబడిన ప్రతి బ్యాచ్ స్వచ్ఛత, శక్తి మరియు భద్రతను నిర్ధారించడానికి కఠినమైన నాణ్యతా పరీక్షలకు లోనవుతుంది. క్వాలిటీ పట్ల మా నిబద్ధత మీ ఆరోగ్యం మరియు వెల్నెస్ ప్రయాణం కోసం మీరు అత్యధిక నాణ్యమైన ప్రొడక్ట్ను మాత్రమే పొందుతారని నిర్ధారిస్తుంది. సో ఇక క్యూర్సెల్ ప్రత్యేకత ఏంటంటే చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. అంతేకాకుండా ఎనర్జీ లెవెల్స్ను బూస్ట్ చేస్తుంది. మీరు ఉదయం నుంచి మళ్ళీ మార్నింగ్ ఉదయం వరకు 24 hours మీ ఎనర్జీ లెవెల్స్ ఎక్కడ తగ్గవు. అలాగే ఇమ్యూన్ సిస్టమ్ను బూస్ట్ అండ్ బ్యాలెన్స్ చేయగలుగుతుంది. తద్వారా ఈ ఇన్వైడర్స్ అంటే వైరస్లు, బ్యాక్టీరియాలు, ఫంగిసైడ్స్, పారాసైట్స్, క్యాన్సర్ సెల్స్ను నిర్మూలించి మన దేహం ఆరోగ్యంగా జీవించటానికి సహకరిస్తుంది. యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ అంటే ఇక్కడ మీరు ఒక విషయాన్ని తెలుసుకోవాలి. చాలా మందికి ఈ విషయం మీద అవగాహన ఉండదన్నమాట. మన బాడీలో ఈ యొక్క ఫ్రీ రాడికల్స్ ను ఎదుర్కోవటానికి యాంటీబాడీస్ అనేవి తయారవుతుంటాయి. ఈ యాంటీబాడీస్ అనేవి 50 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత ఎవరికైనా సరే ఇంకా కొత్తగా తయారు కావు. అప్పటి నుంచి చూడండి మీ చర్మం ముడతలు పడుతుంది అంటే మొహమే కాదు, కాళ్ళు, చేతులు అన్ని చర్మం అంతా కూడా ముడతలు పడుతుంది. అంటే దాని అర్థం మన బాడీలో యాంటీబాడీస్ తయారు కావట్లేదు. ఉన్న యాంటీబాడీస్ మాత్రమే, అప్పటి వరకు ఉన్న యాంటీబాడీస్ మాత్రమే ఈ ఫ్రీ రాడికల్స్ ని ఎదుర్కోవాలి. ఇలాంటి రూలు ఫ్రీ రాడికల్స్ కు లేదు. ఫ్రీ రాడికల్స్ అనేవి ఎప్పటికప్పుడు తయారవుతుంటాయి కొత్తగా. కానీ యాంటీబాడీస్ మాత్రం ఉన్నవి మాత్రమే పనిచేయాలి, కొత్తగా తయారు కావు 50 సంవత్సరాల వయసు తర్వాత. ఇది మీరు ఎవరినైనా అడిగి తెలుసుకోవచ్చు. ఈ రహస్యం తెలిస్తే మీరు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు 50 సంవత్సరాల తర్వాత. సో ఇప్పుడు మరి ఏం చేయాలి? యాంటీబాడీస్ తగ్గే కొద్దీ మన ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఫ్రీ రాడికల్స్ విజృంభిస్తూ ఉంటాయి కదా. ఆ తర్వాత చర్మం ముడతలు పట్టడమే కాకుండా శరీరం వంగుతుంది, బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఇంకా వృద్ధాప్య లక్షణాలు అనేవి చాలా వేగంగా వస్తూ ఉంటాయి. అందుకే చూడండి 50 సంవత్సరాల దాకా చాలా చక్కగా ఆరోగ్యంగా ఉన్నవాడు 60 సంవత్సరాలు వచ్చేరకు చాలా మార్పు వచ్చేసి ఉంటుంది. ఆ తర్వాత 70 సంవత్సరాలు వచ్చేరకు ఇంకా ఇయ్యాలను రేపు పోతాడు అన్నట్టుగా వంగిపోతా ఉంటాడు మనిషి. సో ఇలా జరగకుండా ఉండాలి. మనం మరణించే రోజు వరకు, అంటే జనన మరణాలు మన చేతుల్లో లేవు, కానీ మరణించే రోజు వరకు కూడా మనం స్టిఫ్గా, స్టాండర్డ్గా, ఆరోగ్యంగా ఉండాలి. మన శరీరం యవ్వనంతో కాంతివంతంగా ఉండాలి, చర్మం మెరుస్తూ ఉండాలి అంటే మన బాడీలో యాంటీబాడీస్ అనేవి మనం ఎప్పటికప్పుడు ఆహారం ద్వారా అందిస్తుండాలి. ఈ ఆహారం ద్వారా అందివ్వకపోతే ఫ్రీ రాడికల్స్ మన శరీరం మీద కంట్రోల్ తెచ్చుకొని మనల్ని కుళ్ళబెడుతుంటాయి అన్నమాట. సో అలా జరగకుండా ఉండాలి అంటే మాత్రం ఆహారం ద్వారా మనం యాంటీబాడీస్ని అందివ్వాలి. దానికి సరైన వనరు ఈ క్యూర్సెల్. ఈ క్యూర్సెల్లో ప్రతి పదార్థంలో మనం అకాయ్ బెర్రీ తీసుకున్నా, బ్లూబెర్రీ తీసుకున్నా, క్లోరెల్లా తీసుకున్నా, అలాగే ఆస్టాక్సిన్ తీసుకున్నా, అలాగే బార్లీ గ్రాస్ తీసుకున్నా, బ్లాక్ కోర్స్ తీసుకున్నా, ఒమేగా 369 ఏది తీసుకున్నా, ఏ సినర్జిటిక్ బ్లెండ్ తీసుకున్నా అన్నిట్లో కామన్ గా ఒకటి ఉంటుంది, అంటే యాంటీ ఆక్సిడెంట్స్. ఈ యాంటీ ఆక్సిడెంట్స్
సమృద్ధిగా ఉన్నప్పుడు మనం చక్కగా ఆరోగ్యవంతంగా 100 ఏళ్ళైనా కూడా మనం చర్మం ముడతలు పడకుండా యవ్వనంతో కాంతులినుతుంటుంది. సో ఇది క్యూర్సెల్ యొక్క ప్రత్యేకత. అలాగే కార్డియోవాస్కులర్ సిస్టమ్. ఈరోజు చిన్న వయసులోనే గుండె జబ్బులతో మరణిస్తూ ఉన్నారు. ఎందుకు? మనం తినే ఆహార పదార్థాల్లో ఈ యొక్క బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ అంటాం మనం, లో డెన్సిటీ లిపోప్రోటీన్, అది ఎక్కువైపోతుంది. అలాగే ప్లాస్టిక్ మనకు తెలియకుండానే మన శరీరంలోకి ప్రవేశిస్తూ ఉంది. వైరస్లు, బ్యాక్టీరియాలు ఎక్కువైపోయినాయి. ఇవన్నీ ఈ ఫంగస్లు ఇవన్నీ ఈ బ్లడ్ వెజల్స్కు అడ్డుపడి రక్త ప్రవాహాన్ని ఆపేస్తూ ఉన్నాయి. ఒక చిన్న ఫంగస్ మరి అక్కడ నివాసం ఏర్పరచుకుంటే దాన్ని బేస్ చేసుకొని మిగతా ఈ ప్లాస్టిక్ కణాలు, ఈ వైరస్లు, బ్యాక్టీరియాలు అక్కడ ఒక స్వెల్లింగ్ డెవలప్ అవుతుంది. అంటే బ్లడ్ ఫ్లో అనేది ఆగిపోతుంది. సో సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటారు. అంటే చిన్న వయసులో చనిపోవటానికి ఇలా మూల కారణం. మీరు ఎన్ని కసరత్తులు, జిమ్కి వెళ్ళి ఏం చేసినా కూడా దీన్ని ఆపలేరు. దీనికి ఒకటే పరిష్కారం ఏంటంటే మనకు క్యూర్సెల్ లాంటి మరి అత్యంత సహజకరమైన న్యూట్రాస్యూటికల్ ప్రొడక్ట్స్ వాడుకోవటమే దీనికి పరిష్కారం. కెమికల్స్ వలనో లేకపోతే డ్రగ్స్ వలనో తయారు చేసిన మెడిసిన్స్ వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది. ఇంకా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కాగ్నిటివ్ ఫంక్షన్. కాగ్నిటివ్ ఫంక్షన్ అంటే మెదడు కార్యకలాపాలు పెంపొందించే చర్య అని అర్థం అనమాట. అంటే మన క్యూర్సెల్ ద్వారా ఈ కాగ్నిటివ్ ఫంక్షన్ అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది. అంటే ఆలోచించడం, నేర్చుకోవడం, గుర్తుపెట్టుకోవడం లాంటి మెదడు చేసే వివిధ పనులకు ఇది ఎంతో సహాయపడుతుంది మరియు శక్తిని కూడా ఇస్తుంది. ఈ కాగ్నిటివ్ ఫంక్షన్ అనేది ఈ యొక్క క్యూర్సెల్లో మిళితమై ఉందన్నమాట. ఈ యొక్క 6 కాంబినేషన్ కాబట్టి క్యూర్సెల్ అనేది ఒక అద్భుతమైన ప్రొడక్ట్. ఇక న్యాచురల్గా మరి అత్యంత సహజంగా తయారైన మన యొక్క ఈ యొక్క క్యూర్సెల్ మనం చెప్పుకునే కాకుండా మరికొన్ని కూడా అంతర్లీనంగా ఉన్నాయన్నమాట. అందులో రెస్వెరాట్రల్ అనేది పాలిఫెనాల్ కుటుంబానికి చెందిన ఒక సమ్మేళనం. అది యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఇది శరీరాన్ని, అందులోని జీవకణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. తద్వారా క్యాన్సర్ మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గిస్తుంది. అంతేకాకుండా రక్తనాళాలు మూసుకుపోకుండా అంటే బ్లాక్ కాకుండా సహాయపడుతుంది. అలాగే కొలాజిన్ కూడా మన దాంట్లో మన ప్రొడక్ట్ మన క్యూర్సెల్ అంతర్లీనంగా ఉంది. ఈ కొలాజిన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది, జుట్టు ఊడకుండా కాపాడుతుంది, ఈ జుట్టు ఎంట్రుకలు మెరిసేటట్లు ఇది చేస్తుంది, జాయింట్స్ దగ్గర ఉన్న కార్టిలేజ్ను అది హెల్తీగా ఉండేటట్టు ఈ యొక్క కొలాజిన్ అనేది ఎంతో హెల్ప్ అవుతుంది. ఈ కొలాజిన్ ముఖం ముడతలు పడకుండా కాపాడటంలో చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. చాలా మంది ఈ సోషల్ మీడియాలో కానీ లేదంటే ఈ యొక్క సినిమాలో, సీరియల్లో యాక్ట్ చేసే వాళ్ళు ఈ కొలాజిన్ ఇంజెక్షన్లు తీసుకుంటా ఉంటారు. బోటిక్స్ అని వాటి పేర్లు రకరకాలుగా ఉంటాయి. ఈ కొలాజిన్ ఉన్నప్పుడు చర్మం చాలా కాంతివంతంగా తయారవుతుంది అనమాట. అయితే వాళ్ళు తర్వాత బాధపడతారు. కెమికల్స్తో తీసుకుంటే, కెమికల్ పరంగా తీసుకుంటే చాలా బాధపడతారు తర్వాత. కానీ మన దాంట్లో సహజమైన కొలాజిన్ ఉంది. ఇది మన గోర్లు ఆరోగ్యంగా ఉండటానికి, చర్మం ఆరోగ్యంగా ఉండటానికి, బోన్స్ హెల్తీగా ఉండటానికి, ఎంట్రుకలు ఆరోగ్యంగా ఉండటానికి ఎంతో సహాయపడుతుంది. అలాగే కోఎంజైమ్ క్యూటెన్. ఈ కోఎంజైమ్ క్యూటెన్ అనేది శక్తికి ప్రధానమైన వనరు. మనకు ఈ యొక్క బాడీలో ప్రతి సెల్లో కూడా మరి ఈ యొక్క కోఎంజైమ్ క్యూటెన్ అనేది తయారవుతుంది. అయితే మనం ఎప్పుడైతే సహజ ఆహారానికి దూరమై మరి రకరకాల కెమికల్స్తో కూడిన ఆహారాలు, అలాగే వండిన ఆహార పదార్థాలు తీసుకుంటున్నామో ఈ కోఎంజైమ్ క్యూటెన్ సరిగా పనిచేయక శక్తి అనేది తయారు కాదనమాట.
ఆ శక్తి, ఆ కోఎంజైమ్ Q10 మనం క్యూర్ సెల్ ద్వారా తీసుకోవటం వల్ల మన బాడీలో ఉన్న కోఎంజైమ్ Q10 కూడా అది ప్రేరితమై ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి కొద్దిగా సహజ ఆహారాన్ని పెంపొందించుకోండి, ఆరోగ్యంగా జీవించండి. దాంతోపాటు విటమిన్ సి అండ్ ఈ కూడా. ఈ సి విటమిన్ అనేది చాలా చాలా కీలకమైనది. ఇది మనకు కార్తీక మాసాల్లో ఈ యొక్క ఉసిరిక చెట్టు కింద వనభోజనాలు చేయమని మన పెద్దలు చెప్తా ఉంటారు. ఎందుకు? దాని వెనక ఎంతో ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి. సి విటమిన్ అనేది దాదాపు మనకు 200 పైగా జబ్బులకు నియంత్రిస్తుంది, కాపాడుతుంది. అందులో క్యాన్సర్ కూడా ఉంది. సి విటమిన్ మన సిట్రస్ జాతి అయిన నిమ్మ, ఆరెంజ్ వాటిల్లో ఎక్కువ ఉంటుంది. కానీ వాటన్నిటికంటే ఉత్తమమైనది ఈ యొక్క ఆమ్ల అంటే ఉసిరిక. మీరు ఉసిరికను ఎండబెట్టినా ఏం చేసినా సి విటమిన్ డ్యామేజ్ కాదు. కానీ సిట్రస్ జాతిలో డ్యామేజ్ అయిపోతుంది. అంటే చెట్టు నుంచి తెంపినప్పుడు ఉన్న సి విటమిన్ మనం ఇంటికి తీసుకొచ్చి 2 రోజులు నిల్వ పెట్టుకుంటే అప్పుడు సి విటమిన్ తగ్గిపోతుంది అనమాట. చాలా తగ్గిపోయిన 80% తగ్గిపోయి 20% మాత్రమే ఉంటుంది. కాబట్టి సి విటమిన్ కోసం ఉసిరిక అనేది చాలా చాలా అత్యుత్తమైనది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి సి విటమిన్ పెంపొందించే ఆహార పదార్థాలను తీసుకోండి. మన క్యూర్ సెల్లో కూడా అంతర్లీనంగా ఈ సి విటమిన్ ప్లస్ విటమిన్ ఈ అనేది చర్మాన్ని మంచి కాంతివంతంగా ఉంచుతుంది అనమాట. అలాగే ఎంట్రుకలు ఊడిపోకుండా మెరిసేటట్లు చేస్తుంది. సో అలాంటి ఉత్తమమైన ప్రొడక్ట్ మన క్యూర్ సెల్. ఇక రియల్ టైం రిజల్ట్స్ రియల్ పీపుల్ ద్వారా వచ్చినవి నేను మీ ముందు ఉంచుతున్నాను. మరి ఈ ప్రొడక్ట్ను గత 1 yearగా ఎంతో మంది వాడుతూ ఉన్నారు. ఆ వాడిన వారి రిజల్ట్స్ మరి 87% ఇది వాడిన 4 వారాల్లోనే మా స్కిన్ మరి బ్రైట్నెస్ అయింది, మా ఫేస్ లో ఒక కాంతి అనేది వస్తుంది అని ఫీల్ అవుతా ఉన్నారు, చెప్తా ఉన్నారు వాళ్ళే వాలంటీర్గా. అలాగే 92% పీపుల్ మరి 2 వారాల్లోనే ఎనర్జెటిక్గా మేము ఎంతో ఎనర్జెటిక్గా ఉన్నామని 2 వారాల్లోనే అది ఐడెంటిఫై చేసి చెప్తా ఉన్నారు. ఎంత అద్భుతమైన విషయమో చూడండి. అలాగే 79% పీపుల్ మా చర్మం ముడతలు తగ్గిపోయినాయి, మేము ఆరోగ్యంగా ఉన్నాం అని కేవలం 8 వారాల్లోనే చెప్తా ఉన్నారు. ఫైన్ లైన్స్ అంటే చర్మం ముడతలు. సో వృద్ధాప్య లక్షణాలకు అవి నిదర్శనం అన్నమాట. అది కేవలం 8 వారాల్లోనే వాళ్ళు నోటీస్ చేస్తా ఉన్నారు. ఆ ముడతలన్నీ మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేసి 95% మరి ఇతరులకు రికమెండ్ చేస్తున్నారు. అంటే వారందరూ కూడా కస్టమర్, వారు సాటిస్ఫై అయితేనే కదా ఇతరులకు వారు రికమెండ్ చేయగలుగుతారు. సో సాటిస్ఫైడ్ కస్టమర్ ఈజ్ ఎ గుడ్ మోటివేటర్. అంటే 95% పీపుల్ ఇతరులకు రికమెండ్ చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి? ఇది మంచిదనే కదా. అలాంటి గొప్ప అద్భుతమైన ప్రొడక్ట్ ఈ యొక్క క్యూర్ సెల్. ఇక క్యూర్ సెల్ మాత్రమే ఎందుకు వాడుకోవాలి, దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? మార్కెట్లో ఎన్నో రకాల 100 కాదు 1000 రకాల ప్రొడక్ట్స్ ఉన్నప్పుడు క్యూర్ సెల్ మాత్రమే ఎందుకు ప్రత్యేకమైంది అంటే దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇది జిఎంపి సర్టిఫైడ్ మ్యానుఫ్యాక్చరింగ్, అలాగే సైన్స్ బ్యాక్గ్రౌండ్ కలిగి ఉంది. ఇంకా గ్లోబల్గా ప్రీమియం గ్లోబల్ సిస్టమ్ ద్వారా వెళ్తున్నాం. అలాగే కస్టమర్ ఫస్ట్ అప్రోచ్, కస్టమర్కు ఎంతో అద్భుతంగా ఇది నచ్చింది, వారికి అన్ని విధాలుగా ఇది సపోర్ట్ అవుతా ఉంది. ఇప్పటికే మా సాటిస్ఫైడ్ కస్టమర్స్ యొక్క సంఖ్య 5 లక్షలు దాటిపోయింది కేవలం ఈ 1 yearలోనే. 15 దేశాలకు మేము దీన్ని సప్లై చేస్తా ఉన్నాం. అంటే అక్కడ ఇంకా నెట్వర్క్ అనేది బిల్డ్ చేయలేదు, కానీ కేవలం ప్రొడక్ట్ మాత్రం చక్కగా వాడుకుంటా ఉన్నారు. అతి త్వరలోనే ఆ దేశాల్లో కూడా నియంగా ఆఫీసులో ఓపెన్ చేయడానికి మరి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి.
ఈ ఇయర్ ఎండింగ్లోనే మరి అన్ని ముఖ్య ప్రాంతాల్లో, మన దేశంలోని అన్ని ముఖ్య ప్రాంతాల్లో న్యూయంగ్ అవుట్లెట్స్ ఓపెన్ కాబోతున్నాయి. బహుశా ఈ 10వ తేదీ లోపలనే బెంగళూరు రీజనల్ ఆఫీస్ కూడా ఓపెన్ కాబోతుంది. 2026లో మాత్రం ఖచ్చితంగా ఈ 15 దేశాల్లో న్యూయంగ్ ఆఫీసులు ఓపెన్ కాబోతున్నాయి. అంటే మన బిజినెస్ గ్లోబల్గా వెళ్ళబోతుంది. అలాగే 98% కస్టమర్స్ సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. ఈ ప్రొడక్ట్తో కానీ ఈ బిజినెస్తో కానీ 98% సాటిస్ఫైగా ఉన్నారు. 100% క్వాలిటీ గ్యారంటీ. ఇలాంటి అద్భుతమైన ప్రొడక్ట్ను ప్రమోట్ చేయటం మా యొక్క అదృష్టం. ఇక మా కంపెనీ గురించి మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఇవన్నీ కూడా మన కంపెనీ వెబ్సైట్లో మీకు లభిస్తాయి. మీరందరూ కూడా అవసరమైతే దీన్ని ఈ ప్రజెంటేషన్ నేను మరి టీమ్ లైన్స్ పర్మిషన్తో గ్రూప్లో కూడా షేర్ చేస్తాం. మరి మా కంపెనీ గురించి చెప్పాలంటే క్యూర్సెల్ మిస్టిక్ రిజునేషన్ అనేది హెల్త్ అండ్ వెల్నెస్కు అంకితమైన సంస్థ. మేము బొటానికల్ అంటే ప్లాంట్ బేస్డ్ స్టెమ్ సెల్ తయారీ మరియు ప్రమోషన్లో నైపుణ్యం కలిగి ఉన్నాం. మా ప్రఖ్యాత బ్రాండ్ క్యూర్సెల్. ఈ క్యూర్సెల్ అంటే స్టెమ్ సెల్ మరియు వ్యాధి నిరోధక శక్తితో మిళితమైంది. ఈ క్యూర్సెల్ సగర్వంగా మీకు అందిస్తున్నాం. మానవ శరీరానికి సరైన పోషక పదార్థాలను అందించి ఆరోగ్యపరంగా ఉన్నత ఫలితాలను అందించడానికి ప్రపంచంలోనే అత్యుత్తమ పదార్థాలను ఉపయోగించి క్యూర్సెల్ను తయారు చేయడంలోనే మా నిబద్ధత దాగి ఉన్నది. మా ఫ్లాగ్షిప్ ప్రొడక్ట్ క్యూర్సెల్ మాలస్ డొమెస్టికా అనే ఒక అద్భుతమైన పేటెంటెడ్ మూల పదార్థం కలిగి ఉంది. ఇది స్విట్జర్లాండ్లోని మెబెల్లో బయోకెమిస్ట్రీ నుండి నేరుగా తీసుకోబడింది మరియు ఇమ్యూనిటీని బూస్ట్ అని బ్యాలెన్స్ చేయడానికి సినర్జిటిక్ బ్లెండ్స్ను అంతర్జాతీయంగా ప్రఖ్యాతిగాంచిన సంస్థల నుండి నేరుగా పొందడం జరుగుతుంది. వీటన్నిటిని ఫార్ములేట్ చేసి క్యూర్సెల్ను వరల్డ్లోనే అత్యుత్తమ హెల్త్ ప్రొడక్ట్గా రూపొందించడం జరిగింది. దీనికోసం కొన్ని సంవత్సరాల పాటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. మా యొక్క అజరామ కృషి ఫలితంగా ఈరోజు ప్రపంచంలోనే అత్యుత్తమ హెల్త్ కేర్ ప్రొడక్ట్గా ఈ క్యూర్సెల్ కొనియాడబడుతున్నది. ఈ కంపెనీ ఈ న్యూయంగ్ హెడ్ ఆఫీస్ వచ్చి న్యూయంగ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ SC046 బేస్మెంట్ హోటల్, ఇన్ఫ్రావ్యూ, లోహోగర్ రోడ్, జిరాక్పూర్, పంజాబ్లో ఉంది. ఈ పంజాబ్కు రాజధాని చండీగఢ్. ఈ చండీగఢ్కు చాలా అత్యంత సమీపంలో ఉంటుంది జిరాక్పూర్ అనేది. ఇక అన్ని చోట్ల ఈ రీజనల్ ఆఫీసు, ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూటింగ్ ఆఫీసులు అతి త్వరలోనే దేశవ్యాప్తంగా నెలకొల్పబడతాయని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక మా మిషన్ ప్రజలు తమ జీవితాలను ఉత్తమోత్తమంగా గడపటానికి శక్తివంతం చేసే అద్భుతమైన సైన్స్ ఆధారిత ఆరోగ్య ఉత్పత్తులను అందించడమే మా లక్ష్యం. మా డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ ద్వారా సమగ్రత, విశ్వాసం మరియు పరస్పర విజయంపై నిర్మించబడిన ఒక గొప్ప కమ్యూనిటీని పెంపొందించుకుంటూ అదే సమయంలో వ్యక్తిగత వృద్ధి మరియు ఆర్థిక శ్రేయస్సు కోసం అవకాశాలను సృష్టించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇక మా విజన్ గురించి కస్టమర్ సంతృప్తి, ఆవిష్కరణ మరియు సామాజిక బాధ్యత పట్ల మా అంచెలంచెలమైన అంకిత భావానికి గుర్తింపు పొందిన ఆరోగ్యం మరియు సంరక్షణలో గ్లోబల్ లీడర్గా ఉండాలనేది మా యొక్క విజన్. నిరంతరం వినూత్నంగా కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో మాతో అనుబంధం పెంచుకున్న వారి జీవితాల్లో ఆరోగ్యం మరియు ఆర్థిక అభివృద్ధితో పాటు వెలుగులు నింపాలని, వారిని గ్లోబల్ లీడర్స్గా ప్రపంచానికి పరిచయం చేయాలని మేము నిరంతరం తపిస్తున్నాం. ప్రజలందరికీ ఆరోగ్యం మరియు నిరంతర ఆదాయం ఉండాలనే గొప్ప
సంకల్పంతో మేము పనిచేస్తున్నాం. సో వాట్ డ్రైవ్స్ అస్ ఫార్వర్డ్? ఏది మనల్ని ముందుకు నడిపిస్తుంది? ఎక్సలెన్స్. మేము మా ప్రొడక్ట్ తయారీలో ప్రపంచంలోనే అత్యుత్తమంగా అంటే ఎక్సలెంట్గా ఉండాలని ప్రయత్నిస్తాం. మరియు మేము అందించే సర్వీస్ అత్యధిక నాణ్యతగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇక కమ్యూనిటీ గురించి, డైరెక్ట్ మార్కెటింగ్ సిస్టమ్ ద్వారా ఆరోగ్య స్పృహ కలిగిన మరియు నాయకత్వ లక్షణాలు అత్యధికంగా కలిగిన వ్యక్తులను ప్రోత్సహించడం ద్వారా ఒక బలమైన నెట్వర్క్ సిస్టమ్ను బిల్డ్ చేయాలి అన్నది మా సంకల్పం. ఇన్నోవేషన్, ఆవిష్కరణ, ఆరోగ్యం మరియు సంరక్షణ పరిష్కారాలకు నిరంతరం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీం ఎప్పటికీ అత్యాధునిక సాంకేతికతతో కొనసాగుతుంది. ఇక ఈ వెల్త్ అండ్ వెల్త్, ఆరోగ్యము మరియు నిరంతర ఆదాయం అంటే సమాజంలో 5% సంపన్న వర్గం అనేది నెట్వర్కింగ్ సిస్టమ్ ద్వారానే సాధ్యమవుతుంది. ఇవేందో దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ట్రంప్, డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ ఈ నెట్వర్కింగ్ సిస్టమ్ మీద ఎన్నో బుక్స్ రాయటం జరిగింది. ఆయన 2 సార్లు అమెరికాకు అధ్యక్షులు అయ్యారు అంటే దానికి కారణం నెట్వర్కింగ్ సిస్టమ్. అది ఆయన బహిరంగంగానే చెప్తా ఉంటారు. సో ఎవరైతే నెట్వర్కింగ్ సిస్టమ్ యూజ్ చేసుకొని దాని మీద అవగాహన పెంచుకొని స్టెప్ బై స్టెప్ ముందడుగు వేస్తూ ఉంటారో వారికి తిరుగులేదు, సాటి లేదు. సో అలాంటి గొప్ప అదృష్టం ఈరోజు మనకు న్యూయంగ్ ద్వారా లభించింది. ఈ న్యూయంగ్లో బాస్ లేడు, రిస్క్ లేదు, ఇన్వెస్ట్మెంట్ లేదు, టైం ఫ్రీడమ్ ఉంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది, హెల్తీ లైఫ్ స్టైల్ ఉంది. అటువంటి అద్భుతమైన బిజినెస్ మనకు బిజినెస్ పార్ట్నర్స్గా మనకు అవకాశం కల్పిస్తూ ఉంది. సో ఈ యొక్క న్యూ మార్కెటింగ్ ఆపర్చునిటీ, బిజినెస్ ఆపర్చునిటీ అనేది ద వరల్డ్ బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ అని నేను వ్యక్తిగతంగా ఫీల్ అవుతున్నాను. న్యూయంగ్లో మనకు సిక్స్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఆఫర్ చేస్తూ ఉంది. కానీ ప్రొడక్ట్ మాత్రం ప్రమోట్ చేయాల్సింది ఒకటే, అద్భుతమైన యూనిక్ ప్రొడక్ట్. ఒక్క ప్రొడక్ట్ ప్రమోట్ చేస్తూ 6 రకాల ఇన్కమ్స్ను మనం ఎర్న్ చేయొచ్చు. అది గ్లోబల్గా. వరల్డ్ వైడ్ బిజినెస్ ఆపర్చునిటీ అనేది చాలా గొప్ప విషయం. మరి మీ అందరికీ ఇక్కడ ఉన్న వారందరూ కూడా డిస్ట్రిబ్యూటర్స్ అని నేను భావిస్తున్నా. ఎవరు కస్టమర్లు లేరు, ఉన్న ఏదో కొద్ది మంది 1-2% మంది మాత్రమే ఉంటారు. ఈ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ నా మనవి ఏంటంటే, ఈ ప్రీ లాంచింగ్ పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు మనం న్యూయంగ్ 2.0 స్టార్ట్ అయింది. కాబట్టి మీరు ప్రీ లాంచింగ్ పీరియడ్లో కంపెనీ ఇచ్చిన సౌలభ్యాలను వినియోగించుకొని కొన్ని ర్యాంకులు అచీవ్ చేసి ఉండవచ్చు. డియర్ ఫ్రెండ్స్, మీరు అచీవర్స్ అయి అక్కడే ఆగిపోవద్దు. అచీవర్స్ లీడర్స్ కాలేరు. మీరు ప్రయత్నం చేస్తే లీడర్స్ అవ్వచ్చు, కానీ అచీవర్స్ అందరూ లీడర్స్ కాలేరు. కానీ లీడర్స్ అందరూ అచీవర్స్. సో మీరు లీడర్గా మరి మారిపోవాలి. సో లీడర్స్గా టీంను ముందుండి నడిపించాలి అంటే మీరు నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది. ఎవరైతే నేర్చుకోవాలి, లీడర్షిప్ క్వాలిటీస్ పెంపొందించుకోవాలి అన్న దృఢ సంకల్పం ఉంటుందో వారికి టీమ్ లైన్స్ ట్రైనింగ్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మన మెంటర్, మన అందరికీ అప్లైనర్ బాస్, డబుల్ డైమండ్, మన టీమ్ లైన్స్కు ఫౌండర్ లయన్ ప్రసాద్ గారు ఆజ్ఞ మేరకు త్వరలోనే సిల్వర్ అండ్ అబవ్ ర్యాంక్ అచీవర్స్కు ట్రైనింగ్ క్లాసులు కూడా మనం జరపబోతున్నాం. వీటిని సద్వినియోగం చేసుకొని మీరు మీ టీంను అతి త్వరలోనే క్రౌన్ అంబాసిడర్గా మరి ఆ ర్యాంకు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి క్రౌన్ అంబాసిడర్ కావాలి అంటే మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది.
మనం మారితే కానీ మన టీం మారదు, మనందరం మారితే కానీ సమాజం మారదు. కాబట్టి ఈ విషయంలో మీ అందరికీ కూడా మా టీం లైన్స్ తరపున ఆహ్వానం పలుకుతున్నాం. మారండి, నేర్చుకోండి. నేర్పించడానికి టీం లైన్స్ సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ. ఓవర్ టు రవిచంద్ర బాబు గారు. ఎస్ సార్ థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, సూపర్ ఫెంటాస్టిక్ సార్. మనకి మీ క్లాస్ ఎప్పుడున్నా కూడా నిజంగా చాలా చాలా మనకి వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్ సార్. దట్టు మన ఈ క్యూర్సెల్ యూనివర్సిటీలో మీరు ఒక యాజ్ ఏ ఎక్స్పీరియన్స్ ప్రొఫెసర్ గా మనకు అందిస్తున్న నిజంగా ఈ క్లాసులు ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నాయి సార్. ఫెంటాస్టిక్. అందురండి రియాక్షన్స్ ద్వారా సార్ చెప్పిన క్లాస్ ని ఒక్కసారి మీరు చూపగలిగితే మనకు అర్థమవుతుంది సార్ ఎలాంటి క్లాస్ మనకి ఇచ్చారన్నది. గ్రేట్ సార్, గ్రేట్. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి ఈ రోజు మనకి కొద్దిగా టైం మిగిలింది. మనకి ఇప్పటి వరకు సార్ చెప్పిన క్లాసులు మనకి ఎట్లా ఉపయోగపడ్డాయి, టోటల్ మన ఫ్యూచర్ మీద ఏ విధంగా వాళ్ళ ప్లాన్స్ ఉన్నాయి అనేది కూడా మన గోల్డ్ అండ్ అబవ్ లీడర్స్ మాట్లాడటానికి అవకాశం కల్పిస్తున్నాం అండి. గోల్డ్ అండ్ అబవ్ ఉన్న వాళ్ళందరూ సార్ ఇప్పుడుకి ఇంకా కూడా ఎవరైనా హ్యాండ్ రైస్ చేయండి. ఓన్లీ గోల్డ్ అండ్ అబవ్ అండి. లక్కీ సార్ ఉన్నారు. ఓకే, మొదటగా లేడీస్ ఉంటే రూబీ అండ్ అబవ్ లేడీస్ కూడా మీరు ఇన్వైట్ చేయొచ్చు. ఎస్ సార్ వాళ్ళు కూడా మేడం అందరూ కూడా మీరు మన వాళ్ళు ఎవరైనా అంటే రూబీ అండ్ అబవ్ ఎవరైనా సరే హ్యాండ్ రైస్ చేయండి. మన సీనియర్ లీడర్స్ అంటే సార్ ఇప్పటిదాకా చెప్పిన క్లాసెస్ మనకి ఎలా ఉపయోగపడ్డాయి ఏంటి, ఇవి మనకి ఫ్యూచర్ లో మన టీం కి ఎట్లా ఉపయోగపడతాయి. సార్ మొదటగా నాగభూషణ్ సార్కి ఇస్తాను, తర్వాత సార్ వెంకట్ సార్ మీరు రెడీగా ఆల్రెడీ మైక్ ఆన్ చేసి పెట్టుకున్నారు. నాగభూషణ్ సార్కి ఇస్తానండి మొదటగా. సార్ నాగభూషణ్ సార్ మీరు సార్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్ రవిచంద్ర బాబు సార్. థ్యాంక్ యూ సార్. ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. అలాగేనే మన ముక్కుబాల్ రెడ్డి సార్ ఇచ్చే ప్రతి ఒక్క సెషన్ కూడా అద్భుతం సార్, అద్భుతం. అది అంటే మనం ఇక్కడ సార్ ఒక మాట చెప్పారు స్టార్టింగ్ లో, మీరు ఇక్కడ కూర్చొని ప్రతి మంగళవారము నేర్చుకుంటే 1 year లో డాక్టర్లుగా మీరు కూడా రెడీ అవుతారు అని చెప్పింది ఇప్పటికీ నాకు అదే నిలిచింది సార్. ఖచ్చితంగా సార్ ఏం చెప్తారో అది కరెక్ట్ గా వినుకొని ఈ రోజు నాలాంటి అంటే నాకేం తెలియదు ఒక రైతు కుటుంబం ಬಗ್ಗೆ చెప్పిరి. నేను రైతు కుటుంబంలో వచ్చినాడే సార్. నేను కూడా పంటలు పండేట్లా వాడిని, ఎరువులు వేస్తా ఉన్నట్లనే ఆవు గంజి కూడా వేస్తా ఉన్నట్ల ఒక కూలి పని చేస్తా ఉన్నట్లు ఈ రోజు గ్లోబల్ గా ఏం ఎదిగించాలి అని ఒక కంపెనీ ఒక విజన్ ఉందో అలా మమ్మల్ని తీర్చిదిద్దే అట్లా లీడర్స్ సార్ మీరు. ఖచ్చితంగా సార్ చాలా ఈ రోజు అయితే ఇంకా బాగుంది సార్. మన కంపెనీ ఎలా ఉంది, మనం ఏం చేయొచ్చు, ఎంత ధైర్యంగా మనము వర్క్ చేయొచ్చు, యావది కూడా ఇక్కడ సమస్యలు రాకున్నట్ల కంపెనీ ఎంత బాగా చూసుకుంటా ఉంది. అలాగే లీడర్స్ కూడాను ఇదన్నీ కూడాను వింటూ ఉంటే సార్ ఇంకంత మనం వర్క్ చేయొచ్చు. ఖాళీ అచీవర్స్ గా నిలవద్దండి, మీరు లీడర్స్ గా ఎదగండి అని చెప్పినదంతున ఇంకా నాకు చాలా సంతోషమైంది సార్. మేము కూడా లీడర్ గా ఎదగాలి, ఇంకా అచీవర్స్ గానే ఉన్నాము, లీడర్ గా ఎదగాలని నేను మాటిస్తున్నాను సార్. నేను కూడా ఎదుగుతానని వర్క్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఇంత మనకి అందిస్తున్నా మీకు చాలా థ్యాంక్ యూ సార్. అలాగే నాకు అందించిన శ్రీనివాస్ సారు, మన అప్లైన్ అందరు అప్లైన్, మన లయన్ సార్ కి ఎంత మనము ధన్యవాదాలు చెప్తున్నాం. తక్కువే సార్, అయితే వర్క్ చేసి చూపిస్తాం సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్ సూపర్. సార్ వెంకట్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. బాలరెడ్డి సార్ క్లాస్ అంటేనే మంగళవారం ఒక గూస్ బంప్స్ వస్తాయి సార్. అంటే ఒక ఆర్డినరీ పర్సన్ గా ఒక విలేజ్ లో జన్మించి హెల్త్ గురించి ఇంత నాలెడ్జ్ నేర్చుకొని డాక్టర్ గారు సార్, కానీ డాక్టర్ కంటే ఎక్కువ నాలెడ్జ్ నేర్చుకొని మనలాంటి ఆర్డినరీ పర్సన్స్ అందరికి కూడా అంటే మనం ఇంకా వేరే ఏ వీడియోస్ చూడకుండా కూడా ఏ విషయాలు తెలుసుకోకుండా కూడా సార్ క్లాసులు మంగళవారం ఏదైతే ఉన్నాయో అవన్నీ చూస్తే చాలు మనకి ఎంత ఇన్ఫర్మేషన్ వస్తుందంటే ఇంకా అంటే ఒక జీవితంలో మనం ఒక అంటే హెల్దీగా ఉండడానికి మనకి ఎంత నాలెడ్జ్ కావాలో అంత నాలెడ్జ్ ఇస్తున్నారు. నిజంగా మంగళవారం అంటేనే బాలరెడ్డి సార్ అంటే మంగళవారం క్లాసులు వింటే
అసలు సూపర్ అండి. అందరికి కూడా వెరీ ఆర్డినరీ పర్సన్ కూడా హెల్త్ గురించి నాలెడ్జ్ వస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఏమో మనందరం ప్రోమోస్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కళ్ళు 5 ఐడియాలు 10 ఐడియాలు తీసుకున్నారు. మేబీ కొంతమందికి అచీవ్మెంట్స్ వచ్చి ఉండొచ్చు. అచీవర్స్ కాదు, లీడర్స్ ని క్రియేట్ చేయాలని సార్ చెప్పిన విషయం చాలా ఎక్సలెంట్. నాగభూషణ్ సార్ కూడా చెప్పారు. సో ఇప్పటి నుంచి మనం ఒరిజినల్ గా మనం బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే మనకి నాలెడ్జ్ కావాలి. దానిలో ఫస్ట్ నాలెడ్జ్ ఏంటి అంటే ప్రొడక్ట్ నాలెడ్జ్. సో ఈ ప్రొడక్ట్ గురించి అంటే ఈ రోజు ఓన్లీ ప్రొడక్ట్ గురించి చెప్పలేదండి సార్. అసలు నెట్వర్క్ మార్కెటింగ్ ఏంది, ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అవుతుంది, ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, అంటే ట్రంప్ లాంటి వాళ్ళు కూడా ఓన్ నెట్వర్క్స్ పెట్టి దాని మీద బుక్స్ రాసి ఇలాంటి విషయాలన్నీ కూడా, అంటే మనం సక్సెస్ కావాలంటే ఏం చేయాలి అనేది చాలా మంచి విషయాలు. కంపెనీ గురించి, కంపెనీ ప్రొడక్ట్ గురించి, ఇంగ్రీడియంట్స్ గురించి, పర్మిషన్ల గురించి, అంటే అన్ని విషయాల్లో ఈ రోజు కవర్ చేశారు సార్. అంటే ఒక డెమో విన్నట్టే ఉంది నాకైతే. మొత్తం అన్ని విషయాలు కవర్ చేశారు. నిజంగా ముక్కు బాలరెడ్డి సార్ లాంటి ఒక సార్ మనకి మన న్యూయార్క్ కి మనకి దొరికిన ఒక డైమండ్ అండి. డైమండ్ కాదు, ఇంకా అంతకంటే ఎక్కువ. సో ప్రతి ఒక్కరిని కూడా మన అదృష్టం, మనం నిజంగా మనం చెప్పాలంటే అలా అందరిని ఎడ్యుకేట్ చేస్తున్న సార్కి నిజంగా అందరం చాలా రుణపడి ఉన్నాం. ఏ జన్మలో చేసుకుంటున్నామో ఈ జన్మలో మనందరికీ ఖచ్చితంగా సార్ మనందరికి ఇంత నాలెడ్జ్ ఇస్తున్నారు. ఒక ఆర్డినరీ పర్సన్ కంటే ఒక విలేజ్ లో జన్మించి అంటే సూపర్ స్టార్ లాగా, ఒక మెగా స్టార్ లాగా హెల్త్ గురించే కాదు, ఆయన టేకప్ చేసిన ప్రతి నెట్వర్క్ లో కూడా హైయెస్ట్ పొజిషన్స్ కి వెళ్ళి చాలా మందికి రోల్ మోడల్. సో ఇలాంటి డైమండ్ మనకు అందించిన లైన్ సార్ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తాం. అందరం కూడా ఈ రోజు నుంచి మనం కొత్త సెషన్ స్టార్ట్ అయింది, కొత్త యుగం స్టార్ట్ అయింది. ఇంకా ఇప్పటి వరకు మనం ఏ పిన్ లెవెల్లో ఉన్నాము, ఏం చేసాము, ఏం మిస్ అయ్యామని వదిలేసేసి ఈ రోజు నుంచి మనం కొత్తగా, అంటే మన రోజు డెమోస్ చెప్పాలి, ఫాలోఅప్ చేయాలి, మనం కొత్త వాళ్ళని కాంటాక్ట్ చేయాలి, ప్రొడక్ట్ గురించి నేర్చుకోవాలి, బిజినెస్ గురించి నేర్చుకోవాలి. అలానే మనం సక్సెస్ అవ్వాలంటే ఏం కావాలో అన్నిటిని మనం మార్చుకొని నేర్చుకొని ఎంత తొందరగా సక్సెస్ అయితే అంత తొందరగా మన టీం అందరూ సక్సెస్ అవుతాం. సక్సెస్ అంటే మన ఒక్కళ్ళం సక్సెస్ కావడం కాదు, టీం సక్సెస్ చేస్తే ఆటోమేటిక్ గా మనం సక్సెస్ అవుతాం. కాబట్టి సో ఇలాంటి జూమ్ సెషన్స్ ని మనకి అరేంజ్ చేసిన లైన్ సార్ కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ బాలరెడ్డి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ క్లాసెస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్, ఎస్ సార్, వావ్. సార్ ఈ రోజు మన డైరెక్ట్ గా జూమ్ కాకుండా మళ్ళీ మనకి యూట్యూబ్ లింక్ రావడం కూడా చాలా ప్రత్యేకత సార్. దాంట్లో కూడా దాదాపు ఈ రోజు 2000 పీపుల్ అటెండ్ అయ్యి చూసారు సార్. నేను కూడా దాంట్లో చూశాను. ఒక మొబైల్ దీంట్లో చూస్తూ, ఒక మొబైల్ దాంట్లో కూడా గమనిస్తున్నాను. 2000 సార్. మనకు బాబా సార్ దాని స్క్రీన్ షాట్ కూడా పెట్టున్నారు, అందరు గమనించవచ్చు. అంటే మన ఎడ్యుకేషన్, మన సిస్టమ్ ఎంతమందికి ఈ విధంగా మనం ఆన్లైన్ లో ఇస్తున్నాం అనేది కూడా గ్రేట్ సార్. సిస్టమ్ గ్రేట్. ఓకే అండి, మరి ఇలాంటి గ్రేట్ సిస్టమ్ గురించి సక్సెస్ రవీందర్ సార్ మీరు ఒకసారి మాట్లాడండి. సక్సెస్ రవీందర్ సార్, మీకు అన్మిట్ ఆప్షన్ వచ్చింది, ఒకసారి మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ ఆల్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ 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 గుడ్ మార్నింగ్. ఇది మంగళవారం అంటే మంగళప్రదమైన రోజు సార్ మాకు. మరి మీ యొక్క హెల్త్ అడ్వైజర్, మీ యొక్క హెల్త్ గురించి మేము వినడము, మీరు చెప్పడము మాకు చాలా అదృష్టము. ఇంకొకటి, మీరు హెల్త్ కాకుండా సహజమైన పద్ధతి చెప్తారు. సహజము ఎంత గొప్పదో, ప్రకృతి ఎంత గొప్పదో దాన్ని చాలా క్లారిటీ ఇస్తారు. ఈరోజు ఫ్రీ రాడికల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ గురించి చాలా చక్కగా వివరించారు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మీతోనే ఉంటే చాలు. మీనొక్కడే కాదు, మన గ్రూప్ అందరు కూడా ఆ గ్రూప్తో కాకుండా ఇంకా చాలా మందిని ఆరోగ్యపరంగా చేయడానికి మీ యొక్క సూచనలు, సలహాలు చాలా చాలా మాకు అవసరం. మరి ప్రతి ఒక్కరు కూడా మీ ద్వారా ఆరోగ్యం పొందాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్, ఎస్ సార్ రవీందర్ సార్, థ్యాంక్ యూ. సార్ భీష్మ గారు, నాయన్ సుధాకర్ సార్, మీకు కంఫర్టబుల్ గా ఉంటే మీరు ఒకసారి మాట్లాడండి సార్. నాయన్ సుధాకర్ గారు, ప్లాటినం ర్యాంక్ నుంచి. సార్ నేను డ్రైవింగ్ లో ఉన్నాను సార్. అందరికి నమస్కారం సార్. డ్రైవింగ్ లో ఉన్నాను, కంఫర్ట్ గా లేను సార్. అట్లాగే సార్. ఓకే సార్, ఓకే. టేక్ కేర్ సార్. ఓకే, హ్యావ్ ఎ సేఫ్ డ్రైవింగ్. ఓకే అండి, మనకి మరొక ప్లాటినం సార్ లక్కీ సత్తయ్య గౌడ్ గారు, తెలంగాణ సింహంగా పిలువబడే లక్కీ సార్, గర్జించండి. వచ్చింది చూడండి సార్, మీకు అన్మిట్ ఆప్షన్ వచ్చింది చూడండి సార్. కావాలి ఆంజనేయ సార్ మళ్ళీ ఇది చేశారు, హ్యాండ్ రైజ్ చేశారు.
హ్యాపీ మనీ మార్నింగ్ సార్. ఎస్ సార్, ఎస్ హ్యాపీ సార్. మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ బాలరెడ్డి సార్. ఈ రోజు ఇచ్చినటువంటి క్లాస్ లో సార్, బాలరెడ్డి సార్, మీరు నిజంగా ఈ మన న్యూ యంగ్ లో ఉండడం మా అందరి అదృష్టం సార్. నిజంగా నేనైతే లక్కీ సార్. ఎందుకు అంటే మీరు చెప్పిన ప్రతిసారి ప్రతి వర్డ్ వింటా ఉంటే నిజంగా మైండ్ బ్లోవింగ్. ఎందుకు అంటే లాస్ట్ లో చివరిలో మీరు ఒక్కటి చెప్పిండ్రు సార్. మొత్తంగా ఈ సమాజంలో మార్పు కోసం మా న్యూ యంగ్ పనిచేస్తుంది, మేము పనిచేస్తున్నాం అన్నారు సార్. ఇది ఎన్ని 100 కోట్లతో సమానం సార్. సమాజంలో మార్పు అంటే ఏంటి సార్? హెల్త్, వెల్త్, సక్సెస్, కెరీర్, రిలేషన్షిప్ ఇవన్నీ కూడుకొని ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ దొరుకుతున్నాయి అంటే మన న్యూ యంగ్ మన యూనివర్సిటీలో దొరుకుతుంది. మీలాంటి ప్రొఫెసర్స్ కానీ ఇక్కడ కనుక లైన్ సార్ ఇట్లా ప్రతిరోజు ఒక్కొక్కరిని ఒక్కొక్క రోజు తీసుకొచ్చి ఎడ్యుకేట్ చెయ్యడం వల్ల నిజంగా సార్ ఫ్రీగా, డబ్బులు లేవు. ఇది నిజంగా మీ క్లాస్ కు నిజంగా చెప్తా ఉన్నా సార్. డబ్బులు పెట్టి వింటే అప్పుడు పెన్ను బుక్ పట్టి రాస్తాం, జీవితం మారుతుంది సార్. రియల్ నేను ఏది నిజమే చెప్తున్నా. నిజంగా కూడా ఒకే ఒక్క ప్రోడక్ట్ కొనుక్కొని కేవలం ఒక జాయినింగ్ తోని ఆరోగ్యాన్ని మార్చుకుంటూ 10 మంది జీవితాల్లో కూడా వెలుగులు నింపుతూ, ఆరోగ్యాలను నింపుతూ కరోడ్పతి, జీరో నుంచి హీరోగా ఎదగడానికి ఒక అద్భుతమైన అవకాశం, లీగల్ అవకాశం. కేవలం 6,850 రూపాయలతో కరోడ్పతి అయ్యే ఒక అద్భుత అవకాశం మన న్యూ యంగ్ లోనే ఉంది సార్. ఇది రియల్. మీరు ఏదైతే చెప్పినరో సమాజంలో మార్పు కోసం, నిజంగా కూడా ప్రజల జీవితాల్లో మార్పు కోసం, ఆరోగ్యాల మార్పు కోసం, ఐశ్వర్యాల మార్పు కోసం నేను పనిచేస్తున్నా సార్. నేను ఎందుకంటే సింగరేణిలో 40 సంవత్సరాలు పనిచేసి ఐఆమ్ వెల్ సెటిల్డ్, ఫైనాన్షియల్ గా, హెల్త్, వెల్త్ అన్ని. కానీ నాకు ఇంకా ఒకటి మిగిలి ఉంది. ఇంకా ఏదైనా చనిపోయే లోపు ఈ సమాజానికి ఉపయోగపడాలి, మంచి చెయ్యాలి. హీరోలను అంటే జీరోల నుంచి హీరోలు అంటే ఈరోజు ఎవరు అన్ఎంప్లాయీస్ ఉన్నారు, మహిళలు ఉన్నారు, అంటే గృహిణీలు ఉన్నారు. వీళ్ళందరూ చాలా మంది డబ్బు కోసం పొద్దున్న లేచి నుంచి రాత్రి వరకు అహర్నిశలు ఎంత కష్టపడినా వాళ్ళ సంసారాలు అంటే వాళ్ళ జీవితాలు గడవడం కష్టంగా ఉన్న ఈ రోజుల్లో వీలైనంత మందికి ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్, హెల్తీ ఫ్రీడమ్ ఇవ్వడానికి నా వంతు కృషి చేయడానికే నేను కంటిన్యూ అవుతున్నా. నేను ఇప్పుడు ఈ జూమ్ లో ఉన్న అందరూ ఎంతమంది పోయినోళ్ళు పోయినా, ఉన్నోళ్ళు వినేవాళ్ళు మాత్రం మైండ్ పెట్టి వినండి. ఏమంటున్నామంటే మీరందరూ చూచుంటారు, స్టాలిన్ సినిమా ఒకటి గుర్తుంటే మీరు చూడండి. మీరు థ్యాంక్స్ చెప్తారు ఆయనకు. థ్యాంక్స్ చెప్తే ఏమంటాడు? థ్యాంక్స్ కాదు, మీరు ఒక ముగ్గురికి సహాయం చేయండి. ఇక్కడ మాత్రం ఏమంటున్నాం, మీరు ఒక ప్రోడక్ట్ కొని ఇద్దరికి సహాయం చేయండి. మీరు ఒక 5 సంవత్సరాలు 2030 వరకు, నేనైతే 2030 వరకు నిరంతరం నేను జైనింగ్లు ఉంటాయి. నా బిజినెస్ లో నేను నిరంతరంగానే ఉంటా. అందరం ఉంటాం, లీడర్లు అందరం ఉంటాం. ఆ రోజు చూద్దాం స్టాలిన్ సినిమా లాస్ట్ ఎండింగ్ ఏ విధంగా అయితే సక్సెస్ ఉందో న్యూ యంగ్ లో కూడా అలాంటి సక్సెస్ ఉంటది. అందులో మన హీరో మన లయన్ ప్రసాద్ సార్. ఆయన ఎందుకు అంటే ఆయన మనకు దొరకడం మన గాడ్ గిఫ్ట్ అంతే. ఎందుకు అంటే మంచి సదుద్దేశాలుండి అందరి బాగా కోరుకునే మనుషులు ఈ రోజుల్లో కరువైన ఈ రోజుల్లో ఒక నెట్వర్క్ లో ఎదగాలనుకుంటే మంచి అవకాశాలు లేని ఈ రోజుల్లో ఇంత మంచి లీడర్ ఆధ్వర్యంలో నేనుండడం, మీరుండడం, అందరం ఉండడం, నా టీం ఉండడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఎందుకంటే నిన్నటి రోజు నవంబర్ 3 మన నవశకం మొదలైన రోజు. అంటే ఏంటి నవశకం అంటే మనము నిన్నటి నుంచి 6 రకాల ఇన్కమ్స్ ని ఇంప్లిమెంటేషన్ చేసిన రోజు. నిన్నటి రోజే నా డౌన్ లో నాకు 100+ ఐడీస్ నిన్న రావడం అంటే ఎంత శుభ సూచకం మీరు ఆలోచించండి. మొదటి రోజే అంటే ఈ జర్నీ డే బై డే ఎదుగుతూ పోతుంది. కాబట్టి న్యూ యంగ్ ప్లాట్ఫామ్ ను ఒక 5 సంవత్సరాలు పట్టుకోండి. నిజంగా చెప్తున్నా, కోట్లకు అధిపతిగా మారడం ఖాయం. కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటాం. ఎందుకంటే కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉండాలంటే ప్యూర్ సెల్ వాడాలి. బాలరెడ్డి సార్ ఏం చెప్పండి? ప్యూర్ సెల్ వాడండి, సర్వరోగ నివారణ. అంటే అతని సెల్ఫ్ యాక్టివ్ గా ఉంటే సమస్తం యాక్టివ్ గా ఉంటది. ఎందుకంటే మన మొక్కలను తినడం కాదు, మన కుటుంబం అంటే ఎంతో మంది ఉంటారు. 2 ఉంటారు, 3 ఉంటారు, 4 ఉంటారు, 5, 10 మంది కూడా ఉండొచ్చు ఆ కుటుంబంలో. కుటుంబానికి ప్యూర్ సెల్ అందించాలంటే అతను బిజినెస్ లో ఉండాలి. అంటే అతనికి నిత్యం డబ్బులు వస్తూ ఉంటే ప్యూర్ సెల్ నిరంతరం వాడతాం, నిరంతర ఆరోగ్యం ఉంటాం. అద్భుతమైనటువంటి అవకాశం మనకు అందించింది మనకు లయన్ ప్రసాద్ సార్. న్యూ యంగ్ మనకు మళ్ళీ న్యూ యంగ్ ఎక్కడ అంటే మనకు హెడ్ ఆఫీస్ మన స్ట్రాంగ్ అన్నమాట. మనకు ఎట్లా ఉంది, ఒకప్పుడు నేను జైలు అయినాడు, మాకు హెడ్ ఆఫీస్ లేదు, ఆ ఎండి లేరు, ఎవరు లేరు.
అయినా జర్నీ కంటిన్యూషన్ అవుతున్నాం. అయినా ఈ రోజు 9వ ర్యాంక్ మేము ఈ రోజు ప్లాటినంలోకి వచ్చినా అంటే ప్రోడక్ట్ లో దమ్ ఉంది కాబట్టి వచ్చినాం. ఇందులో ఏది లేదు. ఈ ప్రోడక్టే ఇంత దూరం తెచ్చింది, ఇంకా ఇంత దూరమైనా తీసుకెళ్తుంది. నేనే ప్రూవ్ చేసిన, ఒక రిటైర్డ్ ఎంప్లాయీగా నేను ప్రూవ్ చేసినప్పుడు మీరు కూడా ప్రూవ్ చేయొచ్చు. నేనైతే బాలరెడ్డి సార్ లాగా గంట సేపు నేను క్లాస్ కూడా ఇవ్వలేను. నేను ఇట్లా మాట్లాడగలిగితే కొంతసేపు కావచ్చు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మనం ఇక్కడ ఉన్నాం. అనేక మంది ఇక్కడ హెల్త్ తీసుకున్నారు, వెల్త్ తీసుకున్నారు. అందులో నేను ఉన్నా. అద్భుత ప్రయాణంలో మనం ఉన్నాం. మనకు న్యూ యంగ్ మాత్రం అద్భుతం, అద్భుతం, మహాద్భుతం. నేను మాత్రం నిరుద్యోగులు మినిమం నేనైతే వాళ్ళ సంఖ్య పెట్టుకుంటలేను. వాళ్ళను మార్పు, వాళ్ళ జీవితాల్లో మార్పు, ఫైనాన్షియల్ మార్పు తెచ్చే వరకు నిరంతరం ఎవ్రీ డే కొత్త వాళ్ళ కోసం వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళ కోసం నేను న్యూయంగ్ లో పనిచేస్తూనే ఉంటా. పాత వాళ్ళకు సేవలు అందిస్తూ కొత్త వాళ్ళతో నేను జర్నీ కంటిన్యూ చేస్తానని చెప్పి మీ అందరి సమక్షంలో నాకు నేనే దీక్ష పొందుతున్నా. నాకు ఎవరు దీక్ష లేదు. నేను ఒక అయ్యప్ప దీక్ష ఎట్లా పడతారో అట్లా నేను పనిచేయడం, నాకు త్రికరణ శుద్ధిగా పనిచేయడం నాకు అలవాటు. నా జీవితాన్ని నేను అట్లా తయారు చేసుకున్నా. అందరి కోసం ఉపయోగపడాలి, అందరూ బాగుండాలి, సమాజం బాగుండాలి, అందులో నేను ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా కుదూర్ శ్రీనివాస్ సార్కి ధన్యవాదాలు. నన్ను ఈ పొజిషన్ లో ఉంచిన నా లైఫ్ లైన్లందరికీ ధన్యవాదాలు. ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సత్య గారు. ఎస్ సార్ సతీష్ సార్, ఎక్సైటెడ్ సార్, రియలీ వెరీ ఎక్సైటెడ్. ఓకే సార్, చివరిగా మనకి కావల ఆంజనేయ సార్కి ఇచ్చేసి క్లోజ్ చేసుకుందాం. సార్ కావల ఆంజనేయ సార్, మీకు ఇచ్చాను ఒక 1 minute 2 minutes తీసుకొని మీరు మన సెషన్ ని మీరే లాస్ట్ మాట్లాడబోయేది. ఎస్ సార్, ప్లీజ్. కృతజ్ఞతలు రవిచంద్రబాబు గారు. న్యూ యంగ్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. అట్లాగే లయన్ ప్రసాద్ గారు, అంటే జనరల్గా చాలా నెట్వర్క్లని చూసాము, కానీ ఒక సిస్టమ్ని లయన్స్ యూనివర్సిటీని ప్రిపేర్ చేసి ప్రతిరోజు వారానికి 7 రోజులలో ప్రతిరోజు కూడా అమూల్యమైన రోజుగా మనకు ప్రొఫెసర్లను అందించారు. దాంట్లో ఒక ఆనుముత్యం లాంటి మరి ప్రొఫెసర్గా హెల్త్ పరమైన ఆరోగ్యపరమైన విషయాలు, మరి ఆహారం గురించి చెప్పే విషయాలలో బాలరెడ్డి గారు మరి రావడం మనందరి అదృష్టం. మనందరంటే న్యూ యంగ్ కుటుంబ సభ్యులందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎస్ సార్, అయితే ఈరోజు ఎంత బాగా చెప్పారు సార్ అంటే ప్రతిరోజు బాగా చెప్తారు. అట్లాగే ఈరోజు కూడా ప్రత్యేకత ఏంటంటే మరి ప్రొడక్ట్ గురించి చెప్తూ, కంపెనీ గురించి, మన హెడ్ ఆఫీస్ గురించి ప్రతి విషయాన్ని మనం ఎందుకు చేయాలని, అదే వారు చెప్పేటువంటి ఒక చక్కనైన మాట ఏంటంటే ప్రతి భారతీయుడికి అందాలి. ఏదంటే ఈరోజు చెప్పారు వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏ విధంగా ప్రభుత్వానికి తన పన్ను ద్వారా మనం కట్టే మరి పన్నుల GST ద్వారా వాటి ద్వారా కట్టేది అటువంటి సాయం అంటే దేశ సేవనే. వారి యొక్క ఆలోచనలు ఎంత బాగున్నాయంటే, ఎంత ఆకర్షిస్తాయంటే, దేశ సేవలో తను ముందుండే వ్యక్తిగా మరి ఆర్థికంగా ఆరోగ్యపరంగా, ఆరోగ్యమే మహాభాగ్యం అనే సామెత 100% వారి మాటలలో కనిపిస్తుంది. చాలా గొప్ప విషయం. వారితో 95స్లో కూడా మేము అనుబంధంగా ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతునిగా భావిస్తున్నాను. అట్లాగే ఈరోజు మరి ప్రొడక్ట్ విషయంలో కూడా ఎన్నో వందల వేల కంపెనీలు, ఎన్నో ప్రొడక్ట్లు ఉన్నాయి. కానీ వాటన్నిటికంటే ది బెస్ట్ అనేది మరి మన క్యూర్సెల్ ఏ విధంగా ఉందో, ఎక్కడ ఎవరు మనతోని మరి తట్టుకోలేనటువంటి, మనకు అన్ని రకాల ఒక ముత్యం మన దగ్గర ఉంది, సంజీవినే ఉంది, అమృతం ఉంది. ఇంతకంటే మాటలు ఏం లేవు. కాబట్టి సార్ చెప్పే విధానాలన్నీ కూడా ఈరోజు చెప్పడం జరిగింది. గోమూత్రం, గోపేడ, మన ఏదైతే వ్యవసాయం ఉంటుందో అటువంటి వ్యవసాయంలో కూడా నేనున్నందుకు చాలా గర్విస్తున్నాను. ఈరోజు అన్నీ కూడా కలుషితం చేయబడ్డాయి. మరి ఏదైతే వ్యవసాయం మీద కూడా పురుగు మందులతోటి వీటితోటి కలుషితం చేయబడ్డది, అన్నీ కూడా క్లీన్ కావాలి అంటే ఇటువంటి మరి నాయకత్వంగా ఒక వార్తని, ఒక సమాచారాన్ని ఇచ్చే ఒక నాయకులు కావాల్సింది ఉంది. అటువంటి ప్రొఫెసర్గా నిజంగా చాలా గ్రేట్, చాలా ఉత్సాహంగా వస్తుంది. నేను కూడా లయన్ ప్రసాద్ గారు
మన వాళ్ళు సార్ ఓకే, మనకు రవిచంద్ర బాబు గారు ఆల్రెడీ బెల్ కొడుతున్నారు. ఇంకా చెప్పాలంటే చాలా చెప్పాలని ఉంది బాలరెడ్డి గారి గురించి. మాకు లక్ష్మీ బాలరెడ్డి గారిగా ఉన్నటువంటి సార్ ఇవాళ ముక్కు బాలరెడ్డి గారు చాలా ఎంత గొప్ప విషయాలు అంటే చాలా చక్కటి విషయాలు తెలియజేసినందుకు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అట్లాగే కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. నేను కూడా చాలా ఎప్పుడూ ఉండి ఇంకా కూడా రాలేకపోయినా అనే ఒక బాధ ఉంది, కానీ తొందరగా చేరుకుంటాను. వాళ్ళలో లయన్స్ సార్ టీంలో ఒక ముఖ్యమైన సైనికుడిగా, ప్రధాన అధికారిగా ఉండే ప్రయత్నం నేను కూడా చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మనం అందరూ సైనికులే సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్, ఎస్ సార్. అందరికీ నిజంగా ఈరోజు మనకి ప్రతిరోజు ఒక ఫెంటాస్టిక్ డే అండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ అందరూ చెప్పింది ఏంటంటే మన 2.0లో చాలా కొత్తదనంతో మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి మరి టీం సభ్యులందరూ కూడా, మన టీం లయన్స్ యూనివర్సిటీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, మీరు కూడా చక్కగా ముందుకి టీమ్స్ తో ముందుకు వెళ్ళి ఈ కొత్తదనంలో ఉన్న కొత్తదనాన్ని మీరు తీసుకుని మీరు ఈజీగా సక్సెస్ అవుతూ చక్కగా సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ సెషన్ మనం ఈ రోజు ఇంతటితో క్లోజ్ చేసుకుంటున్నామండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకు మరొకసారి అందరి తరపు నుంచి జై హింద్. జై హింద్, జై హింద్.